ఉంచుకొని మీ వాక్కుల ద్వారా మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరింపచేస్తూ నాయన మా అందరితోటి నాయన ప్రభ ఇదిగో నాయన ఈ దినము మీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ నాయన ప్రభ ఇదిగో నన్ను మమ్మల్ని అందరినీ హెచ్చరింపచేయమని రావాల్సిన బిడ్డలు నాయన ప్రభ ఇదిగో శ్రీను బ్రదర్ లాంటి వారు నాయన ప్రభ ఆఫీస్లో లేట్ అవుతుందని తెలియపరిచారు తండ్రి. ఒకవేళ ఆన్లైన్లో జాయిన్ అవ్వగలిగితే జాయిన్ అవుతామని తెలియపరిచారు. ఆ బిడ్డకు కూడా త్వరగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఇంకా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించమని మీ వాక్కులతో అందరితో మాట్లాడమని మా ప్రభు మీ కుమార్ నేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఒక భక్తుడు ఏమన్నారు అంటే, ఆకాశము భూమి, నేను చెప్పిన దాన్ని బట్టి నేనేం చెప్పబోతున్నానో మీరు గెస్ చేయగలగాల, అంత స్థితిలోకి మన సంఘం వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఆకాశము భూమి ఒక పేపర్ అయిపోతే, అన్ని చెట్లు, ఈ లోకంలో ఉన్న చెట్లు అన్నీ కూడాను ఒక పెన్ అయిపోతే, సముద్రాలు నదులు ఉన్న నీళ్ళన్నీ కూడాను ఒక ఇంక్, ఆ యొక్క పెన్లో కావాల్సినంత ఇంక్ అయిపోతే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరము కూడాను రాయగలిగిన వాళ్ళం అయితే, అర్థమవుతుందా మీకు? సో స్టెప్ బై స్టెప్ ఏం చేయాలంటే, ఫస్ట్ భూమి ఆకాశం ఒక పేపర్ అయిపోయింది. ఓకే, అన్ని నీళ్లు కూడాను ఒక ఇంక్ అయిపోయాయి, అన్ని చెట్లు ఒక పెన్నులు అయిపోయాయి, మనం అందరము కూడాను ఒక విషయాన్ని రాయటానికి సిద్ధంగా ఉన్నాము. అలా రాసినా కానీ దానిని గురించి చెప్పన శక్యము కాని విషయము ఏంటది? దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను గురించి మనం చెప్పాలి అంటే, ఇవన్నీ ఇలా మారిపోయి రాసినా కూడాను చేసినా కూడాను సరిపోవు. అంతటి ప్రేమ దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఇర్మియా రాసిన ఇర్మియా గ్రంథము ఒకసారి తొందరగా తీయండి, ఫాస్ట్ గా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. అందరూ తీసారా? చదవండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అందరు గట్టిగా చదువుకున్నారు కదా ఈ వాక్య భాగాన్ని. దీన్ని ధ్యానించండి, చూడకుండా చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తున్నారంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఇంకను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమించుచున్నాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఏం చూపిస్తున్నాడు? మన మీద ఉచితమైనటువంటి కృపని చూపిస్తున్నారు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను గురించి మూడు విషయాలు మాట్లాడుకుందాం, ఎక్కువగా కాదు. అంటే చాలా విషయాలు ఉన్నాయి దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడాలి అంటే మనకి. అయితే మూడు విషయాలు. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, ఫస్ట్ దేవుని ప్రేమ మార్పు లేనిది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రేమలో మార్పు ఉండదు. మనుషుల ప్రేమలలో మార్పులు ఉంటాయి. ఈ స్థితిని బట్టి మనుషుల యొక్క ప్రేమలు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని ప్రేమలో మార్పు లేదు. కాబట్టి నువ్వు మనుషుల వైపు చూడటం ఆపేసి దేవుని వైపు చూడగలిగితే దేవుడు సంఘాలను ఆశీర్వదిస్తాడు, మనుషులను కూడాను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ మార్పు లేనిది అన్న విషయం మనం గ్రహించగలిగితే, చూడండి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. మలాకి లాస్ట్ చాప్టర్, ఓల్డ్ టెస్టిమెంట్ లాస్ట్ చాప్టర్. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి అందరూ కూడాను. అక్కడ ఏమని రాయబడి ఉంటుందో? 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఏమని రాయబడి ఉన్నది అక్కడ? యెహోవానైన నేను మార్పు లేని వాడిని కాబట్టి యాకోబు సంతతి అయిన మీరు లయము కాకుండా బతికిపోతూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కూడా ఈరోజు అక్కడ యాకోబు సంతతి బదులు మనం కూడా క్రైస్తవులైనటువంటి మనము, లేకపోతే నీ పేరు నా పేరు ప్రతిదీ అక్కడ పెట్టుకొని చదువుకుంటే, నేను యెహోవానైన నేను మార్పు లేని వాడిని కాబట్టి పద్మశ్రీ నువ్వు బ్రతికిపోతున్నావు అన్న విషయాన్ని దేవుడు అక్కడ రాసినట్టు మీ పేర్లు పెట్టుకొని మీరు చదువుకోండి అనమాట. ఆయన ఉచితమైన కృప, నేను మార్పు లేక
లేకుండా నీ మీద ప్రేమ కుమ్మరిస్తున్నాను కాబట్టి మనము బ్రతికిపోతున్నాం అన్న విషయాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారనమాట. మనందరికీ తెలుసు, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక వచనాన్ని చూసుకోగలిగితే ఆయన మార్పు లేని దేవుడు అన్న విషయానికి, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అనేది చూస్తానికి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే 17 నుంచి చదువుకోగలిగితే చూడండి, అక్కడ ఒక గొప్ప విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే తెలుగు బైబిల్లో 18 నుంచి కలిపి చదువుకోండి, అక్కడ 15 నుంచి 18 దాకా కలిసి పోయి ఉంటాయి అన్నమాట. చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ ఎత్తు, పొడుగు, లోతు, వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవటానికి క్రీస్తు యొక్క జ్ఞానము మీకు కావాలని నేను ప్రార్థించుచున్నాను. జ్ఞానము కావాలని ప్రార్థిస్తున్నాను. చాలా మందికి చాలా జ్ఞానం ఉంటుంది ఈ లోకంలో. ఎవరికి ఇష్టమైన విషయాల గురించి వాళ్ళ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువ ఉందనుకో, క్రికెట్ వాళ్ళందరి గురించి, లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాలందరి గురించి జ్ఞానం అనేది వాళ్ళకి ఉంటుందా ఉండదా? అలాగే సినిమాలు అంటే ఇష్టం ఉందనుకో, సినిమా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ సినిమా ఏమవుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు ఫాస్ట్ గా చెప్పేస్తా ఉంటారు అనమాట. అలాగే రాజకీయం అంటే ఇష్టం ఉంటుంది అనుకోండి, ఆ రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడు కొట్టుకుంటున్నారు, ఏమేమి కొట్టుకుంటున్నారు, ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఎన్ని రకాలైనటువంటి జ్ఞానాలు. బిజినెస్ సిస్టమ్ అనుకోండి, ఆ బిజినెస్ కి సంబంధించిన జ్ఞానాన్ని ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటా ఏదేదో చూసుకుంటా ఉంటారు పదే కదా. ఇలాగా మనుషులకి వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎదుగుతున్నారు, కానీ క్రీస్తుని గురించిన జ్ఞానం కొరకు ఎవ్వరూ కూడాను వెతకటం లేదన్న విషయాన్ని దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. మీకు ఇష్టమైన వాటి కోసం సమయాన్ని వెచ్చించుకొని మీరు మీ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు, వద్దంటలేదు. కానీ దేవుని కొరకు ఉపయోగించాల్సిన జ్ఞానాన్ని, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎలా ఉన్నాయి, అసలుకి మనుషుల మీద ఆయన ప్రేమ ఏ విధంగా కుమ్మరిస్తూ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రం మనుషులు ఎవరు కూడా ప్రయత్నము చెయ్యటం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. చూడండి, ఇంకా మనం చూసుకోగలిగితే గనక అక్కడ ఆల్మోస్ట్ మానవులందరూ కూడాను చాలా సార్లు మనము ఆ దేవుని యొక్క ప్రేమను రుచి చూచి, ఆ పాట తెలుసు కదా మీ అందరికి, స్టార్టింగ్ పాడండి ఒకసారి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చా? ఓకే, పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ టైం మనం పాడుకుందాం. చూడండి, రుచి చూచి ఎరగాలి. ఈ రోజుల్లో మనము ఎవరైనా సరే ఒక మంచి వంట చేశారనుకో, మమ్మీ మంచి వంట చేసి తీసుకొచ్చింది అనుకో, వంట చేసి తీసుకొస్తే మనము రుచి చూడకుండానే చిచి ఇది బాగాలేదు తీసేయండి అనే రోజులు వచ్చేసాయిలేండి మామూలుగా అయితే. కానీ మామూలుగా అయితే రుచి చూసి చెప్పేవాళ్ళు పాతకాలంలో. కానీ మన ముందు తరాలైతే చూసి రుచి చూసి బాగుంది బాగలేదు అని చెప్పేసారు. ఈ రోజుల్లో పిల్లలకి ఒక ఆలోచన ఉంటుంది ఆల్రెడీ అనమాట, ఈ కూర తినకూడదు, లేకపోతే ఈ కాకరకాయ తినకూడదు, ఈ పప్పు తినకూడదు అని వాళ్ళ ముందే ఉంది. అసలు చూసి చూడకముందే వాళ్ళు ఏమంటుంటారు, ఇది బాగలేదు, టేస్ట్ బాగలేదు, నాకొద్దు, ఈ కూర నాకొద్దు అని ముందే అంటూ ఉంటారు. వాళ్ళకి అసలు రుచే చూడకుండా ఎలా తెలిసిపోయింది దాన్ని? వాళ్ళకున్న స్వభావం, వాళ్ళకున్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళని అలా చెప్పేసింది. ఈరోజు దేవునితో కూడా నువ్వు రుచి చూడట్లేదు ఎవరు కూడాను. మాకొద్దు అని చెప్పేసి ఎలా అయితే రుచి చూడకుండానే పిల్లలు ఆ కూరని, లేకపోతే ఆ ఇష్టమైనటువంటి ఆహారాన్ని తల్లి తీసుకొస్తే వద్దని చెప్పేస్తున్నామో, అదే విధంగా మనుషులు కూడా ఎలా ఉన్నారంటే రుచి దేవుని దగ్గరికి రావట్లేదు, సంఘానికి రావట్లా, ఆయన సన్నిధిలో ఉండటం లేదు, ఆయన చూపించమన్న ప్రేమను చూపించకుండానే మాకొద్దు, ఇది మాకొద్దు అని చెప్పేసి
మీరు దూరంగా పెడుతున్నారేమో అని చెప్పేసి దేవుడు ఒకసారి మనల్ని దినము హెచ్చరిస్తున్నారు. నా ప్రేమను మీరు రుచి చూచి ఎరగాలి. ఒక్కసారి దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత ఆయన నుంచి విడిపోవటం వెళ్ళలేము. ఆయనకి దూరంగా మనము వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా మనము బ్రతకలేము అసలుకి. అది ఆయన ప్రేమను రుచి చూడటం అంటే. ఆయన సన్నిధిలోనే మనం ఉండాలని ఆశపడతాం. ఆయన సంఘానికి ఒక దినం రాకపోతే మన హృదయం చాలా బాధపడుతూ ఉంటుంది, మన ఆత్మ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఈ రోజు నువ్వు ఆ సమయాల్లో అక్కడ గడపకుండా ఈ అనవసరమైన విషయాల్లో గడిపావు అని చెప్పేసి మన ఆత్మ చాలా క్షోభిస్తుంది. అది రుచి చూడటం అంటే. హల్లెలూయా. దేవుని ప్రేమను మనము రుచి చూసిన వారమైతే అలా బిహేవ్ చేస్తామన్నమాట. ఇంకా మీకు అంటే వచనాలు ఎక్కువ చూపించట్లేదు. ఆయన ప్రేమ గురించి మీకు అందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుని గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఎక్కడుంటుంది తప్పిపోయిన కుమారుడి యొక్క కథ? తప్పిపోయిన కుమారుడి యొక్క విషయం ఎక్కడుంటుంది? ఏంటి చూడకుండా చెప్పాలి ఫాస్ట్ గా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి అన్నమాట. సో ఆ ఉపమానాల్లోనే మనకి తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనకు తెలియపరిచారు. తప్పిపోయిన కుమారుణ్ణి అక్కడ ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుడు అసలు ఏమనుకొని వస్తున్నాడు తండ్రి దగ్గరికి? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వద్దాము అని అనుకుంటున్నప్పుడు ఏమనుకొని వస్తున్నాడు? ఆ వచనం మీకు గుర్తుంటే కనుక ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి పనులు చేయటానికి, కాబట్టి నేను కూడా వెళ్ళి ఏదైనా పని అడుగుదామని వస్తున్నాడే తప్పించి నేను మరలా హ్యాపీగా తండ్రితో ఉండాలి, లేకపోతే మళ్ళా ఇది చేయాలి అది చేయాలి అనుకొని వచ్చాడా? అలా అనుకొని రాలేదు. కానీ చూడండి ఎంత చక్కగా ఆ యొక్క కుమారుడు ఎప్పుడైతే నేను తండ్రి దగ్గర ఒక చిన్న పనైనా చేసుకుంటే బాగుండు అనుకున్నాడు. కానీ ఆ తండ్రి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు? ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తప్పులు చేసినటువంటి కుమారుణ్ణి క్షమించటమే కాకుండా తనకి ఎప్పుడు ఉండే స్థానాన్ని ఇచ్చాడా, లేకపోతే పనోడి స్థానం ఇచ్చాడా? ఎప్పుడు ఉండేటటువంటి తన కుమారుని స్థానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కథలో మనకు అందరికీ తెలుసు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తప్పిపోయిన కుమారులైనటువంటి మన స్వభావం. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు. ఆయన స్వభావమే ప్రేమించే స్వభావం. ఆయన స్వభావమే ప్రేమించే స్వభావం అయినప్పుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయలేడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాము? ఆయన ప్రేమలో మార్పు ఉండదు. నువ్వెంత పాపివైనా, నీ స్వభావం ఎంత చెడ్డదైనా, నువ్వు ఎలాంటి వాడివో దేవుడికి తెలిసినా అన్నీ తెలిసే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమలో మార్పు లేదు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని గ్రహిస్తే గనక నువ్వప్పుడు ఆయన ప్రేమను రుచి చూడగలుగుతావు. రుచి చూసిన తర్వాత ఆయన నుంచి నువ్వు దూరంగా ఇంకెప్పుడు కూడా వెళ్ళటానికి ఇష్టపడవు, వెళ్ళవు. రెండోదిగా మనందరం చూసుకోగలిగితే గనక చూడండి ఒక్కసారి ఈ యొక్క ప్రేమను గురించి, తప్పిపోయిన కుమారుని గురించి మీకు అందరికీ తెలుసు. ఇంకొక వ్యక్తిని గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. దావీదు గారి దగ్గరకు సౌలు మనవడైనటువంటి ఒక బిడ్డ, అతనికి కుంటి కాళ్ళు కలిగినటువంటి బిడ్డ అని నేను చాలాసార్లు చెప్పాను. పేరు చెప్పగలుగుతారా ఎవరైనా? ఆ కుంటి కాళ్ళు కలిగినటువంటి సౌలుకి మనవడవుతాడు. అంటే సౌలు కొడుకు అన్నమాట. మెఫీబోషేతు. ఆ పేరు కొన్నిసార్లు తిరగదని గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్తాను. మెఫీబోషేతు అతడు కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక చిన్న పిల్లవాడు అనమాట, మనవడు అనమాట. దావీదుకి సౌలుకి బ్రతికున్నంత కాలం ఏం జరిగినాయి? యుద్ధాలు జరిగినప్పటికీ ఇప్పుడు దావీదు సౌలుకి ఏంటి? శత్రువు కదా, శత్రువుగా చూస్తున్నాడు. సౌలు గారు దావీదుని ఎప్పుడు చూసినా కానీ చంపడానికే ప్రయత్నం చేశాడు అతను బతికున్నంత కాలం కూడా. ఆ తర్వాత సౌలు చనిపోయాడు, సౌలు కుమారుడు కూడా చనిపోయాడు. దావీదు ఇప్పుడు రాజు అయిపోయాడు. అయిపోయిన తర్వాత దావీదు గారు ఏం అడుగుతూ ఉన్నారో తెలుసా? సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి ఎవరన్నా ఉన్నారా వెతకండి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా శత్రువు కుటుంబంలో నేను మేలు చేయటానికి ఉన్నారా అని అడుగుతారా అండి? ఇంకెవరైనా ఉన్నాడా వేసేయటానికి అని అడగాలి కదా. ఇంకెవరైనా ఉన్నారా, ఎత్తుకొని రండి వాళ్ళందరినీ మనం ఇంకా మిగల్చకూడదు అని చెప్పేసి అడగాలి. కానీ దావీదు గారి ప్రేమ చూడండి, ఒక మనుషుడు అయినటువంటి దావీదు గారే దేవుని ప్రేమను తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ శత్రువు అయినప్పటికీ కూడాను ఆ కుటుంబంలో ఎవరైనా ఉంటే తీసుకుని రండి అని చెప్పడమే కాదండి. ఆ వచ్చిన మీకు చాలాసార్లు చూపించాను, ఇప్పుడు మళ్ళా తీయడం ఎందుకు అనేసి. అక్కడ ఆ మెఫీబోషేతును దావీదు గారు ఎత్తికి తీసుకొని వచ్చేదే కాకుండా ఆ రాజు అట్లా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లడు ఏమనుకుంటాడు చెప్పండి? ఆ మనవడు, వాడికి 17 ఏళ్ళు ఉన్నాయి, వాడికి ఒక 17 years ఉంటాయి వాడికి. ఆ టైంలో ఆ 17 years పిల్లోడిని దావీదు తీసుకురమ్మంటున్నాడు అనగానే వాడు ఏమనుకుని ఉంటాడు చెప్పండి?
ఎందుకైనా మంచిది, ఖచ్చితంగా నన్ను నన్ను చంపేయడానికే ఇతను తీసుకొస్తున్నారని చెప్పేసి అప్పటికే ఎంతో భయంతో ఎక్కడో గుహల్లో దాక్కొని దాక్కొని బతుకుతున్నటువంటి ఆ మెఫీబోషెతు గడ్డం పెంచేసుకొని ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న ఆ పిల్లోడిని తీసుకొని వస్తే దావీదు గారు చక్కగా తన యొక్క రాజ ప్యాలెస్ లో అంతఃపురంలో కూర్చోబెట్టుకొని, నువ్వు బ్రతికినంత కాలము కూడా నాతో పాటు రాజు బల్ల మీదే భోంచేయాలి, అంతఃపురంలోనే నువ్వు ఉండాలి అనేటువంటి వరాన్ని ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి అయితే అది ఎలా ఉంటుంది చెప్పండి అసలుకి? అతను, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావా అని మెఫీబోషెతు కాళ్ళ మీద పడి, దావీదు కాళ్ళ మీద పడి ఎంతగానో ఏడుస్తాడు, ఎంతగానో ఏడుస్తాడు. చూడండి, అతడిని పట్టించుకునే స్థితి ఎవరిది కాదు, మెఫీబోషెతుని ఎవరు పట్టించుకునేటటువంటి స్థితి కాదు. ఎందుకంటే ఆల్రెడీ సౌలు చచ్చిపోయాడు, ఇప్పుడు దావీదు రాజుగా ఉన్నాడు, ఎవరికి తెలిసినా గానీ అతని గురించి చంపడానికే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి భయపడుతూ ఒక మూలన దాంకున్న ఆ స్థితిలో నుంచి దావీదు గారు తీసుకొచ్చి అలా కూర్చోబెడితే ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆ ప్రేమను తట్టుకోలేకపోతున్నాడు మెఫీబోషెతు. మనందరం ఆ మెఫీబోషెతు స్థలాల్లోనే ఉన్నాం అనమాట. మనం దేనికి పనికిరాని వాళ్ళం, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరైనా సరే వేటాడి వెంటాడి ఎట్లా కొట్టారో మాటలతో గాని వేషాలతో గాని ఛేదించాలని చూస్తున్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఎత్తికి తీసుకొచ్చి ఆయన కుడి పార్శ్వంలో నేను కూర్చుండి పెట్టుకుంటానని ఇచ్చిన వాగ్దానం మనకి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ చూడండి అక్కడ. ఇంకా ఇంకా తర్వాత కొంతకాలానికి దావీదు గారికి తన సొంత కుమారుడు ఎదురు తిరుగుతాడు. తర్వాత దావీదు గారి మీదకి తన సొంత కుమారుడే ఒక యుద్ధానికి వస్తాడనమాట. ఆ సమయంలో దావీదు గారు అరణ్యంలోకి పారిపోవాల్సి వస్తుంది. అరణ్యంలోకి ఎందుకంటే కుమారుడే ఎదురు పోరాటానికి వచ్చేసేసి ఆ తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత అప్పుడు దావీదు గారు పారిపోయి అరణ్యంలో ఉండాలని పరిగెట్టేసి వెళ్ళిపోయి అరణ్యంలో దాక్కుంటాడు. కానీ అక్కడి నుంచి కూడాను ఒక వాగ్దానాన్ని పంపిస్తాడు తెలుసా, మెఫీబోషెతుకి ఏం కాకుండా చూసుకోండి అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అరణ్యంలో తిరుగుతూ, ఈయనకు అసలు ఒక దిక్కు లేకుండా అక్కడ కొడుకు ఎప్పుడు కనపడితే చంపేస్తాడని తిరుగుతూ కూడా మెఫీబోషెతుని మాత్రం అంతఃపురంలో జాగ్రత్తగా నేను ఇచ్చిన మాట ప్రకారము కాపాడుతూనే ఉండాలి, అతనికి ఏం జరగకూడదు అన్నటువంటి ప్రకటనను పంపిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! అంత ప్రేమ మనము పొందుకోగలుగుతున్నామా లేదా ఈ దినం? దేవుడు ప్రేమలో మార్పు లేనటువంటి ఆయన. అలాంటి ప్రేమ మనందరం కలిగి ఉండాలని ఆయన తొంగి తొంగి ఆకాశం నుండి చూస్తూనే ఉన్నారంట. అలాంటి ప్రేమలు మనలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. రెండోదిగా మనం చూసుకోగలిగితే దేవుడి ప్రేమ ఎలాంటిది అంటే ఆయన మరిచిపోయేటటువంటి దేవుడు కాదు. నువ్వు ఆయన సంఘానికి వచ్చిన సమయాన్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు, నువ్వు ఆయన పనిలో ఉన్నటువంటి సమయాన్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు, ఆయన కొరకు నువ్వు చేసిన చిన్న పని కూడా మరిచిపోయేటటువంటి దేవుడు కానే కాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. అందరు తీయగలిగితే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 15వ వచనము. అందరు తీసారా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచున. ఈ తరంలో మర్చిపోతున్నారులేండి, అప్పుడు సంగతి చెప్తున్నారు అనమాట. దేవునికి ఈ సమయంలో షాపింగ్కి వెళ్తేనే పిల్లలు మర్చిపోయారని అక్కడ ఒకటే పనిగా యూట్యూబ్స్ లో చూపెడతానే ఉంటారు. ఒక ఆమె అన్ని షాపింగ్లు అన్ని కొనుక్కుని 4-5 బ్యాగులు అటు ఇటు పట్టుకుందంట, పిల్లని ఆడే వదిలేసి వచ్చేసిందంట. ఎయిర్పోర్ట్ లో కూడా ఫోన్ చూసుకుంటా పిల్లని వదిలేసేసి ఏరోప్లేన్ ఎక్కేసిందంట ఈవిడ. ఇలా ఉంటోళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు అప్పుడే చెప్పారనమాట, చంటి బిడ్డని మరుచునా అని అడిగి మరుచునులే అని చెప్పేస్తున్నాడు దేవుడు కూడా. మరుచునా అని ఫస్ట్ అని, ఆ తర్వాత వాళ్ళైనా మరిచిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు చూసారా. మనల్ని దేవుడు ఎప్పుడు కూడాను మరిచిపోలేదు. ఈ దినం నీకు వచ్చిన కష్టాన్ని బట్టో, నీకు వచ్చిన ఇబ్బందిని బట్టో, నీకు వచ్చిన దేనిని బట్టి అయినా దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు అసలు నన్ను చూడట్లేదేమో నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు. నేను నిన్ను మర్చిపోలేదు బిడ్డ, నీతో పాటే నేను ఉంటాను, ఎప్పుడు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, నీ కోసం నేను చేసిన త్యాగము అవన్నీ కూడాను నా రక్తంలో ఎప్పుడు కూడాను మీరు కడగబడిన విషయం నేను ఎప్పుడు మరిచిపోలేదన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా మనకందరికీ తెలుసు, నేను మొన్న మనకి లాస్ట్ టైం చూపించిన ఒక భక్తుడి జీవితం గురించి చెప్పాను. ఎవరా భక్తుడు?
మోషే గారు. ఓకే, మోషే గారిని 40 సంవత్సరాలు ఐగుప్తులో ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకో 40 సంవత్సరాలు గొర్రెల కాపర్లుగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాతే ఆయనని ఎక్కడ వాడుకున్నాడు? సేవకుడుగా వాడుకున్నారు. వాళ్ళందరికీ సేవ చేయడానికి వాడుకున్నారు. అలాగే దావీదు గారికి ఏమన్నా మామూలు ట్రైనింగా? దావీదు గారిని కూడా ఎప్పుడో అభిషేకించేశాడు సమూయేలు. నువ్వు రాజు అయిపోతావని చెప్పేసి సౌలు ఉన్నప్పుడే అభిషేకించేశాడు. అభిషేకించిన వెంటనే రాజు అయిపోయాడా? రాజు అయిపోలేదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో దాక్కోటాలు, సౌలు పరిగెత్తిస్తుంటే పరిగెత్తుకోటాలు, ఎన్నో ఎన్నో ఎన్నో. సో నిన్ను అభిషేకించాడు దేవుడు, నిన్ను ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రం చేత నువ్వు వెంటనే నీకు అనుకున్నటువంటి పొజిషన్ ఏమి ఇచ్చేయడు. ఇదంతా ట్రైనింగ్ అనమాట. మనకి మధ్యలో ఉండేది అంతా కూడాను ఆయన పెడుతున్నటువంటి ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో మనం ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈ ట్రైనింగ్ లో ఉన్నంతసేపు నువ్వు దేవుడు నన్ను మర్చిపోయాడా, నేను అడిగిందేం పట్టించుకోవట్లేదా, నేను ఒకటి అడిగాను కదా అని చెప్పి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఇదంతా కూడా నీకు ట్రైనింగే. యేసేపు గారి జీవితం మనందరికీ తెలుసు కదా. ఇంతమంది భక్తుల జీవితాలు దేవుడు రాపించారని నేను గబగబా జ్ఞాపకం చేసేస్తున్నా. అవన్నీ చూపించాల్సిన పని లేదు. యేసేపు గారి జీవితంలో కూడా అన్నలు గుంటలో పడేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? అక్కడ నుంచి ఆయన అమ్మేసినప్పుడు ఏమన్నా దేవుడు విడిచిపెట్టాడా? పొతిఫర్ ఇంట్లో ఆయన ఏమన్నా విడిచిపెట్టాడా? ఆ తర్వాత జైల్లో పడ్డప్పుడు ఏమన్నా విడిచిపెట్టాడా? జైలు నుంచి ప్రధానమంత్రిని చేసే వరకు దేవుడు విడిచిపెట్టలేదు. ప్రతి క్షణము కూడా ఆయన మర్చిపోలేదు. యేసేపును మర్చిపోలేదు, మోషేను మర్చిపోలేదు, దావీదును మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదు, నన్ను కూడా మర్చిపోలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ప్రేమలో ఎప్పుడు కూడా మార్పు లేనటువంటి ప్రేమ. మూడోదిగా మనం చూసుకోగలిగితే కనుక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు చదవండి. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను, మళ్ళీ చదవండి. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని జూడిగా నమ్ముచున్నాను. చూసారా, ఇక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు తెలుసు రోమాపత్రికలో? ఇదిగో మరణమైన జీవమైన దేవదూతులైన ప్రధానులైన అధికారులైన ఎత్తైనవైన లోతైనవైన సృష్టింపబడిన మరి ఏదైనా సరే మన ప్రభు క్రీస్తునందలి ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాయనివ్వదు, విడదీయనివ్వదు. ఆయన ప్రేమ ఈ మధ్యలో వస్తున్న ఈ విషయాలన్నీ ఒక అధికారులు మీ మీద ఏమన్నా చూపెడుతున్నారా, లేకపోతే మీ దగ్గర దాకా మరణం వచ్చేసిందా, లేకపోతే మీరు బ్రతికి జీవంతోనే ఉన్నారా, లేకపోతే ఇంకా సృష్టింపబడినవి దేవదూతలు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, ప్రధానులు అధికారులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇవన్నీ ఎన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ కూడా దూరము చెయ్యలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రకాల వాళ్ళు ఇబ్బందులు పెడతారు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇన్ని రకాలైనటువంటి అధికారులైన ప్రధానులైన మరణమైన మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ వీటన్నిటిలో కూడా దేవుని ప్రేమ మాత్రం మనల్ని దూరము చేసుకోదు. దేవుడు ఎప్పుడు మన పట్ల ప్రేమను చూపిస్తూనే ఉంటారంట. కొన్ని స్వభావాలు ఉంటాయి. ఒకసారి అంటే సాధు సుందర్ సింగ్ గారు తెలుసు కదా మీ అందరికీ కూడాను, పరమ భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు అంట ఒక నది దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ నది దగ్గర సడన్ గా పైనుంచి ఆ చెట్టు దగ్గర నుంచి ఒక తేలు లోపల పడిపోయిందంట. పాపం ఆయన చూసి ఈ తేలుని కాపాడదాం, అది నీళ్ళల్లో పడిపోయి కొట్టేసుకుంటుంది అని చెప్పేసి పోయి దానిని ఎలా అయినా సరే తీసుకొద్దామని ఒక చిన్న ఆకు మీదకి ఇలా ఎక్కిచ్చేసి తీసుకొస్తున్న సమయంలో కరిచేసిందంట. అది తక్కువని ఇలా పైకి తీసే లోపల ఆ తేలు కరిచిందనమాట. తేలు కరిచినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసేసి ఆయనను పరామర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నారంట, తేలి స్వభావమే కరవటం కదా, మనము మేలు చేద్దామా కీడు చేద్దామా, దానికి ఏం చేయాలనుకున్నాం మనం, మేలే చేయాలని కదా. పాపం ఆయన అందులో మునిగిపోతుందని చెప్పేసి సహాయం చేయడానికి వెళ్ళాడు. సహాయం చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా దానికి తెలియదు కదా దాని స్వభావం ఏంటి, కరవటమే దాని స్వభావం, అది వెంటనే కాటు వేయటమే స్వభావం. కాబట్టి దాని స్వభావాన్ని బట్టి అది ప్రవర్తించింది తప్పించి మనమేమీ చేయలేము అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకున్నారు. ఆయనకు ఓకే మామూలు అయిపోయిందిలే. కానీ అంటే ఒక్కొక్క స్వభావాన్ని బట్టి అలాగా తేలుకున్న స్వభావం కరవటమే అయినప్పుడు మనం మంచి చేస్తున్నామా మంచి చేయట్లేదా అనేది దాన్ని గ్రహించేటటువంటి శక్తి లేదు. కానీ దేవుడు అదే తెలియపరుస్తున్నమాట. నా స్వభావం ఏంటి,
ప్రేమించే స్వభావము. మీకు ఎప్పటికీ హాని నేను చెయ్యను. మీ జీవితాల్లో ఖచ్చితంగా నేను మంచే చేస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము చూడండి, మనకు అందరికీ తెలియపరిచిన విధంగా ఎన్నిసార్లు ఈ ఎడబాయిన ప్రేమ మనల్ని నిలబెట్టుకుంటూ ఉందంటే, పేతురు గారు ఎన్నిసార్లు తప్పిపోయారు? పేతురు గారు ఎన్నిసార్లు దేవుడు తెలియదని చెప్పారు? 3 సార్లు చెప్పారా? అరే నన్నే తెలియదు అంటావా? ఇన్ని రోజులు నాతో పాటు తిరిగి పేతురు ఎన్నిసార్లు నీకు అసలు ఫస్ట్ అధికారం ఇచ్చాను నేను, ఎన్నిసార్లు నువ్వు నాతో కలిసి భోజనం చేసుంటావు, ఎన్నిసార్లు నాతో కలిసి అద్భుతాలు చేసుంటావు, ఎన్నిసార్లు అసలుకి నువ్వు ప్రతిసారి నేను నా పక్కన పెట్టుకొని తిరిగాను కదా, నువ్వే పక్కన నువ్వే ఇలాగ నేను ఎవరో తెలియదు అంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అది దేవుడు అన్నాడా? అనలేదు. దేవుడు ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి అన్నిసార్లు నేను తెలీదు 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 అని పేతురు గారు అన్నప్పటికీ దేవుని హృదయం ముక్కలైపోయి బాధపడ్డారేమో కానీ పేతురు గారిని అయితే మరలా దేవుడు నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారి పేతురు గారు ప్రసంగం దేవుని యొక్క విషయాలు చెప్పిన తర్వాత ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది ఒక్కటేసారి బాప్తిసం పొందినంతగా పేతురు గారిని దేవుడు వాడుకున్నారు. అందుకే ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, పడిపోయిన చోటనే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, ఘనపరచువాడవు, స్థిరపరచు. ఇంకా అవి ఆ లిరిక్స్ అంతా మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా, పాట పర్వాలేదు. సో కొత్త పాట. దేవుడి దయ అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నానంటే, పడిపోయాడు పేతురు గారు కూడా. పడిపోయిన చోట ఆయన తిరిగి నిలబెట్టుకునేటటువంటి దేవుడు, విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ప్రేమ లాంటిది, మనల్ని ఏది ఎడబాయనివ్వదు. మన స్వభావాలు, మన గుణాలు అన్ని తెలిసి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మన మీద పైన కవరింగ్ చేయటం వల్ల ప్రేమించట్లేదు ఆయన, మనం అన్ని తెలిసే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొకటి, ఆయన ఎప్పుడు కూడాను యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకోగలిగితే చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త తన స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవ్వడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఎంత గొప్ప విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారంటే 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు? ఇంకొకటి, తన స్నేహితులు లాగా మనల్ని చూస్తూ, స్నేహితులకు ప్రాణం పెట్టే వారి కంటే కూడాను అంత ఎక్కువటువంటి ప్రేమను నేను మీ కొరకు కుమ్మరిస్తూ ఉన్నాను. స్నేహితులు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారో ఆ విధంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుని యొక్క ప్రేమలో మనం ఉన్నాము. ఆయన ఇచ్చినటువంటి జీవము, ఆయన ఇచ్చినటువంటి అవయవాలు, ఆయన ఇచ్చినటువంటి చదువు, ఇవన్నీ కూడాను మనము ఆయన కొరకు ఉపయోగించే వారిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మనకు అర్థమైపోతే కనుక మనమందరము కూడా ఆయన ప్రేమలో అలా నిలబడగలుగుతాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడకుండా ఎవరైనా చెప్పగలుగుతారా ఏం రాయబడి ఉంటుందో? యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఎవరైనా సరే అసలు చూడకుండా అక్కడ ఏమని రాయబడి ఉంటుందో ఏమన్నా తెలుసా? చదవండి, మా బైబిల్ చదవండి దయచేసి, అందరి బైబిల్ చదవండి బాగా. ఓకే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు తాను సృష్టించుకున్న మనుషులు ఎవరు తన మాట వినట్లేదన్న విషయాన్ని గ్రహించి ఎవరితో మాట్లాడుతున్నాడో చూడండి ఒక్కసారి. 2వ వచనము, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరితో మాట్లాడుకున్నాడు? మనుషులు ఎవరు మాట వింటలేదు. అందుకని ఆకాశంతో భూమితోటి చెప్పుకున్నారు. దేవుడు, ఆకాశమా భూమి ఆలకించండి, నేను నా బిడ్డలకి ఎంతగా పెంచి గొప్పవారిగా చేస్తా ఉంటే ఒక్కొక్కడు గొప్పవాళ్ళు అయిపోయిన తర్వాత నన్ను మర్చిపోతూ ఉన్నారు, నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ 3వ వచనంలో కూడా, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారా అక్కడ దేవుడు ఇశ్రాయేలు అన్న చోట క్రైస్తవులు అని పెట్టుకోండి. ఆ రోజు ఇశ్రాయేలు, ఈ రోజు క్రైస్తవులు, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. అన్ని రకాలు ఆ టైప్ లోనే ఉన్నాయన్నమాట. సో ఇక దేవుడు ఏం తెలియపరుస్తున్నానంటే, ఎద్దు తన యొక్క కామందుని తెలుసు అంటే తన యజమానిని తెలుసుకొని, ఎక్కడ విడిచిపెట్టిన ఎద్దైనా ఆ సాయంత్రానికి తన గృహానికి చేరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా, అలాగే గాడిద కూడా సొంతవాణి ఇంటి దగ్గరికి వచ్చేయాలని చూస్తుంటుంది.
ఉంటుంది. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏదో ఈ లోకమే మందన్నట్టు, ఈ లోకంలో మనమే సాధించేస్తున్నట్టు, ఈ లోకం అంతా మన చేతిలో తిప్పుకొని ఆడిస్తున్నట్టు మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన దేవునికి ఇష్టం పుట్టడం లేదు. దానివల్ల ఆశీర్వాదాలు కోల్పోతున్నాం ఈ దినం. అందుకే ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ప్రేమ చూపించినటువంటి దేవుడు. అలాంటి ప్రేమలో మనందరం ఉన్నప్పుడు మనం కూడా అలా ప్రేమ చూపించే వారిలో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.